దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి దైవ వర్తమానాలు వినటానికి దేవుడు కృప చూపించినందుకు ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని చేత మనం బలపరచబడదాముగాక. మంచిది. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను మీతో ఉంటా. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని ఉదయకాలంలో ఆదరణ గడి అనేటువంటి మాటలు వింటాకి శ్రద్ధతో ఉన్నటువంటి మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుకున్న అంశం, నేను మీతో ఉంటా. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఈరోజు ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనతో ఉండాలనుకుంటే మనమేమనుకుంటామంటే, వారు మాతో ఉంటే బాగుండు అనుకుంటాం. ఈరోజు లోకం మాతో ఉంటే బాగుండు అనుకుంటాం. ఆయనేమో మీతో ఉండాలని, మీతో నడవాలని, మిమ్మల్ని వెంబడించాలని, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండాలనుకుంటాడు యేసయ్య. మనం ఆరాధిస్తున్న దేవుడు. మీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఏదేమైనా కానీ దేవుడు ఈరోజు మీతో దేవుడు చెప్తున్నాడు, నేను మీతో ఉంటా. ఈ వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, మీతో ఉండాలనుకుంటున్నాడు. మీ కుటుంబంతో ఉండాలనుకుంటున్నాడు. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీతో ఉండాలనుకుంటున్నాడు. మీ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నప్పుడు మీతో ఉండాలనుకుంటున్నాడు. మీరు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపించునగాక. హల్లెలూయా. ఎవరితో ఉంటాడు? నేను మీతో ఉంటానని దేవుడు చెప్తున్నాడు కదా. ఎవరితో ఉంటాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన యొద్ద ఎవరైతే మూలుగుతారో దేవుడు వారితో ఉండునగాక. ఈ రోజున దేవుడి దగ్గర మనం మూలగాలి. మూలగటం అంటే ఏంటి? దేవుడి దగ్గర మొరపెట్టాలి. మూలుగుచూ దేవుడి దగ్గర కన్నీరు కాచి మూలుగుతున్నాం అనుకో, మూలిగే వారితో దేవుడు ఖచ్చితంగా ఉండునగాక. దేవుని బిడ్డలారు గమనించండి. ఈరోజు ఆయన మనతో, మీతో, మనందరితో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఉండాలంటే నేను అది ఇచ్చాను దేవుడికి, నాతో ఉండట్లేదు, నువ్వేమి అయిపోయినా పర్లేదు, నువ్వు చివసిన పడేది దశ ఆయన ఎదుట మూలుగు నిన్ను అంటి పెట్టుకుని దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మూలిగితే మనతో ఉంటాడు. అయితే ఈరోజు దేవుడు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన మనతో ఉంటే మనకేంటి ప్రయోజనం? ఆయన మనతో ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఆయన ఉండటం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఎవరితో ఉంటే ఏం జరుగుతుందో ఒక 2 విషయాలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు మనతో ఉండాలనుకుంటున్నాడు తెలుసండి? ఆయన ఎందుకు మనతో నివాసం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఎందుకు మనతో కలిసి నడవాలనుకుంటున్నాడు తెలుసా? ఒక వాక్యం చూపిస్తాను. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఏంటో తెలుసండి? ఆయన మనతో ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే, నిన్ను ఒక గొప్ప సువాసనగా ఉంచడానికే దేవుడు నీతో ఉండబోతున్నాడు. నిన్ను ఒక గొప్ప సువాసనగా, ఈ రోజున దేవుడు ఒక గొప్ప సువాసనగా, ఓ మంచి పేరు కలిగిన వాడిగా, ఓ మంచి కీర్తి కలిగిన వాడిగా చేయటానికి. ఈరోజు చాలామంది పేర్లు సువాసనగా వినపడలేదు. ఏమండి, రకరకాల సువాసన వాళ్ళ నుంచి పడుతున్నాయి. కానీ పరిమళ సువాసనగా దేవుడు నిన్ను ఉంచటాకే దేవుడు నీతో ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు అతను, ఒకప్పుడు ఎందుకు పనికిరానుడే, కానీ ఈరోజు నాకు ప్రయోజకుడు, అతన్ని మీరు ఆదరించండి అని చెప్పి దేవుడు ఎపఫ్రాత గురించి దేవుడు చెప్పాడు. ఈ రోజున దేవుడు ఎందుకు మనతో ఉండాలనుకుంటే తెలుసా? నేను సువాసనగా, అనేక మందికి ఒక సువాసన కలిగినటువంటి వ్యక్తిగా, కుటుంబంగా దేవుడు నిలబెట్టడానికి దేవుడు నీతో ఉండబోతున్నాడు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాకు, మనుషుల వైపు, స్నేహితుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. అయ్యా, మీరు నాతో ఉంటే చాలు, నా బిడ్డలతో ఉంచండి అయ్యా, ఉండండి ఆయన, మేము సువాసన ఉంటామని అడగండి. దేవుడు సువాసనగా ఉండునగాక. రెండవది, ఎందుకు ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు తెలుసండి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట మీకు చెప్తాను. 9వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా? నిన్ను క్షేమంగా ఉంచి, సొగసగా ఉంచి, వృద్ధి చేయటానికి ఆయన నీతో ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు క్షేమమును కలగజేసి సొగసైన వాడిగా, సొగసైన దానికి నిలబెట్టి నేను వృద్ధి చేయటాకే ఆయన నీతో ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నా సొగసుగా ఉండటానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొగసుగా కనపడాలని, సొగసుగా ఉండాలని ఆశ కలుగుతున్నారు. అవసరం లేదు. మీరు ఆలోచించే సొగసు ఏంటి తెలుసా? భూ సంబంధమైన. కానీ దేవుడు ఆధ్యాత్మికంగా నేను ఒక సొగసు కలిగిన ఒకటిగా, సొగసు కలిగిన దానిగా నిలబెట్టడానికి, నిన్ను క్షేమంగా ఉంచడానికి, నేను వృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన నీతో ఉండబోతున్నాడు. నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడు మాకు, నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో. నాతో ఉండయ్యా, వాక్యం చెప్పి నాతో ఉండు, నన్ను నా కుటుంబానికి ఉండు, మమ్మల్ని ఒక సొగసుగా చేయమని అడుగు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రిని స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలు ఫలింపజేసి వారితో ఉండి సొగసైన వారిగా తండ్రి నిలబెట్టండి. వృద్ధులకు తీసుకొచ్చి క్షేమంగా నిలబెట్టి అన్ని విషయాలు మీరు తోడుగా నడిపించి ఒక సువాసనగా చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మరొకసారి మీకు మనం చేస్తున్నాను ఈ వాక్యాన్ని ఇంకా ఎవరైనా వినేవో సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఈ వాక్యం కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా బలమైన వర్తమానాలు దేవుడు మాట్లాడి ప్రార్థన చేయండి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ కింద నెంబర్ స్క్రోలింగ్ అవుతున్నాయి, వాటికి ఫోన్ చేయండి. మీ కొరకు ఎప్పుడు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.